హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టీచ్ అండ్ టేస్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఇన్ సర్వీస్ బీఈడి బ్యాచ్ 2022-24 అకాడమిక్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవడం, పేమెంట్ చేయడం, రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడం గురించి పూర్తి విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ మనం యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి, లేదంటే గూగుల్ ఓపెన్ చేసి BRAOU అంటే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని టైప్ చేసి ఓపెన్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ లింక్ వస్తుందండి. ఫస్ట్ BRAOU ఆన్లైన్ అని వచ్చింది. ఓపెన్ చేస్తే మనకి యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే థర్డ్ వన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అని ఉంటుందండి. అందులో రెండోది ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బిఎడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో థర్డ్ వన్ అప్లై ఆన్లైన్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఇన్స్ట్రక్షన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో చివర ఐ అగ్రీ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని చెప్పి అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది. అడ్మిషన్ నెంబర్ మీకు లాస్ట్ 8 డిజిట్స్ ఇస్తే సరిపోతుందండి. ఫస్ట్ సెంటర్ కూడా అవసరం లేదు. సబ్మిట్ చేయగానే ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. అడ్మిషన్ నెంబరు, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ వస్తుంది. ఆ డీటెయిల్స్ చూసుకొని కింద మొబైల్ నెంబరు ఎంటర్ చేసి కింద సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, మనవి 7 సబ్జెక్ట్స్ టిక్ చేసి సబ్మిట్ చేయాలి. రిజిస్టర్ అయినట్టు మనకి ఫామ్ వస్తుందండి. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. కింద ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే మనకి PDF లాగా సేవ్ చేసుకోవచ్చు. పైన ఫోటో ఏం రాదండి, అది ఖాళీనే ఉంటుంది. నెక్స్ట్ సేవ్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్తో మనం పేమెంట్ చేసుకోవాలి. పేమెంట్ చేయాలంటే మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి పే ఫీ త్రూ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది గ్రీన్ కలర్లో. అది క్లిక్ చేయగానే 8th వన్ ఆల్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అని వస్తుంది. దాని పక్కన క్లిక్ హియర్ క్లిక్ చేయగానే పేమెంట్ లాగిన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలండి. పేమెంట్ అన్న దాని మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ పేమెంట్ ట్రై చేసి ఉంటే పేమెంట్ ఫెయిల్ అయినా క్యాన్సిల్ అయినా ట్రై వన్స్ అగైన్ వస్తుంది. దానిని క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్స్ వస్తాయండి. నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. సబ్మిట్ చేయగానే మన డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని కింద ఐ యాక్సెప్ట్ అది క్లిక్ చేసి ప్రొసీడ్ పేమెంట్ క్లిక్ చేస్తే మనకి కార్డ్ డీటెయిల్స్ అడుగుతుందండి. కార్డ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ డేట్స్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత కింద పే 1430 రూపీస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మన మొబైల్కి OTP వస్తుందండి. ఆ OTP ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే వెరిఫైయింగ్ OTP అని వస్తుంది. మన పేమెంట్ కంప్లీట్ అవుతుందండి. పేమెంట్ కంప్లీట్ అయినా ఇక్కడ మనకి పేమెంట్ రిసిప్ట్ రాదండి. పేమెంట్ రిసిప్ట్ కోసం మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళి సేమ్ ఇంతకు ముందు లాగానే పేమెంట్ లాగిన్కి వెళ్ళి డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్, సేమ్ 8th పాయింట్ దగ్గర డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ క్లిక్ చేస్తే మన అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ద్వారా మన రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అయితే ప్రజెంట్ దీనిలో మన పేమెంట్ రిసిప్ట్ రావట్లేదు. పేమెంట్ రిసిప్ట్ కావాలంటే మళ్ళీ పేమెంట్ లాగిన్కి వెళ్ళి ఫీ పేమెంట్ లింక్ ద్వారా మన అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి రిసిప్ట్ వస్తుందండి. కింద ఉన్న ప్రింట్ ఆప్షన్ ద్వారా మనం ఆ రిసిప్ట్ని PDFలా సేవ్ చేసుకోవచ్చండి.